సో లాస్యా స్మైలీ. సో ఈ అమ్మాయి వీడియోలు ఇన్స్టాలో చూస్తున్న కొద్దీ నాకు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. చిన్న చిన్న సింతల్లా బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో. ప్రాణములే చూసుకుంటా జానకి నీ చెయ్యి విడిసి పెట్టనమ్మా జానకి. ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్? ఆల్వేస్ ఫ్రంట్ బెంచ్. ఫ్రంట్ బెంచ్. మరి అడగరా టీచర్లు, ఇక్కడ ఏదో గ్లామర్ మిస్ అవుతుంది ఏరియాని. పాపం ఎంతమంది మనసులు బాధ పెట్టావు. అయ్యో అదేం లేదండి, అయ్యో అదేం లేదండి. ఎంత క్యూట్గా అంటున్నావు. బట్ ప్రతి స్మైల్ వెనకాల ఒక బాధ ఉంటుంది అన్నట్టు. కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఒక ఫ్యూ మంత్స్ అనుకుంటా బ్యాక్ ఒక మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. సో అది చాలామందికి తెలియదేమో, బట్ ఏంటి ఎలా ఎలా జరిగింది అసలు సిచ్యువేషన్? సో ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని వెళ్తున్నా, మా అసిస్టెంట్ వెనకాల ఉన్నారు, డైరెక్టర్ ఫ్రెండ్ వెనకాలే ఉన్నారు, ముగ్గురు వెనకాల కూర్చున్నారు, మా డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారు. సడన్లీ నైట్ 11 o'clockకి డిన్నర్ చేసాం. హ్యాపీగా అప్పటిదాకా నవ్వుకుంటున్నాం, ఫన్నీగా ఉన్నాం. నాకు నిద్ర వచ్చింది. నేను ఏం చేశానంటే నెక్ బ్యాగ్ ఉంటుంది కదా క్యారీ చేసే ట్రావెలింగ్ బ్యాగ్, అది పెట్టుకొని విండో డౌన్ చేసి ఇలా పడుకున్నా. కళ్ళు తెరిచేసరికి మా డ్రైవర్ కేర్లెస్, ఆయన నిద్రలోకి జారుకునేసరికి నేను అరిచేసాను. ఏ అనేసరికి లోపల లారీకి గుద్దుకునేసి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ ఏంజల్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో లాస్యా స్మైలీ. సో ఈ అమ్మాయి వీడియోలు ఇన్స్టాలో చూస్తున్న కొద్దీ నాకు చాలా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. అండ్ ఇంకొన్ని వీడియోలు చూస్తున్న కొద్దీ ఈమెనా అని డౌట్ కూడా వచ్చిందనమాట. ఎందుకంటే చాలా ఫేమస్ అయ్యాయి, బట్ ఎంత ఫేమస్ అయినా ఆవిడ మాత్రం చాలా సింపుల్గా ఇంకా కొత్త ఛాన్సులు చూసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. సో తెలుసు కదా మీకు, ఎక్కడైనా మంచి ఇది ఉంటే తీసుకురావడం నా బాధ్యత. అలాగే సో లాస్యా స్మైలీ గారిని అయితే తీసుకుని రావడం జరిగింది. సో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అడిగి అలా తెలుసుకుందాం. ఓకేనా? హాయ్. హలో అండి, నమస్కారం. సో ట్రెడిషనల్, చాలా ట్రెడిషనల్. సో నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. అంటే ట్రెడిషనల్ డ్రెస్ లో ఇది మనం దసరాకి పెట్టుకోవాల్సింది. చాలా బాగుంది, అమ్మవారి లాగా. సో సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? యా, ఆ స్మైల్ ఇచ్చి చాలా మనసు అయినట్టుంది. దాని గురించి కూడా అడుగుతా, డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా అంటే మంచి రీచ్ వెళ్తున్నాయి. సో ఇన్స్టాలో కూడా మంచి బిల్ వస్తుంది అయింది. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూ ఫీల్? అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సపోర్ట్ ఇన్స్టా నుంచి మళ్ళీ బయట పబ్లిక్ నుంచి అయితే వస్తుంది. రిల్లీ దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా అండ్ థ్యాంక్స్ అయితే చెప్పుకోగలుగుతా. ఓకే. అండ్ స్టడీస్ చదువుతున్నావు కదా? ఏం చదువుతున్నావు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్లీ ఎంబీఏ ప్లాన్ లో ఉన్నా, చూసి స్టార్ట్ అది చేస్తూ ఇది మేనేజ్ చేస్తావా? సో ఓకే, డిగ్రీ అవుతున్నప్పుడే నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఫోక్ సాంగ్స్ లోకి వచ్చారు. అండ్ అంటే తెలంగాణలో ఈ ఫోక్ సాంగ్స్ అనేవి చాలా ఫేమస్. దీన్ని బాగా ఆంధ్ర వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు. అంటే ప్రాంతీయ భావం లేకుండా చూసేవి ఎక్కువ ఇది. సో దీంట్లోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? నీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను దీనికని పర్టికులర్ గోల్ అని పెట్టుకోలేదు. డాన్స్ క్లాస్కి వెళ్ళాను. డాన్స్ నేర్చుకునే టైంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ చూసి అరే ఈ అమ్మాయి బాగుంది, ఒకసారి ఎందుకు సాంగ్స్ కి ట్రై చేద్దు అని నాకు కాంటాక్ట్ అయ్యారు. అయితే ఫస్ట్ లో యూట్యూబ్ సాంగ్స్ అదేంటి అని నేను అనుకున్నా. తర్వాత ఒక సాంగ్ చేశాను. తర్వాత సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో దాని నుంచి నాకు హిట్ వచ్చింది, బాధగున్నదమ్మా అని ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. దాని తర్వాత నెక్స్ట్ కొన్ని సాంగ్స్ చేసా. లక్కీలీ అవి కూడా నాకు మంచి లాక్స్ లో వ్యూస్ వెళ్ళాయి, న్యూ ఛానల్స్ అవి. తర్వాత మెయిన్ సెకండ్ హిట్ ఏంటంటే చాలా బాగుంటది ఆ సాంగ్, మీ జనాలకు కూడా తెలిసి ఉండొచ్చు, కొత్తగా లగ్గమాయి అని ఒక మంచి హిట్ సాంగ్. నాగం పరశురామ్ అన్న డైరెక్షన్. యాక్చువల్లీ అన్న సపోర్ట్ వల్ల నేను చాలా సాంగ్స్ చేశాను అండ్ చాలా మంచి ఆయన కూడా. ఓకే. సో రెండో సాంగ్ నీకు హిట్ కదా? సో చాలా లక్ అనుకోవచ్చు అది. సో ఎందుకంటే చాలా మంది చూసుకుంటే నేను కొంతమందిని చేశా. సో వాళ్ళు ఏమంటారంటే ఒక 2 years తిరిగాము, 2 years ట్రావెల్ అయ్యి ఎన్నో సాంగ్స్ చేసినా
ఇప్పుడు వచ్చింది హిట్ అనే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అవును. నీకు అలాంటి ఫస్ట్ హిట్ వచ్చేసింది. బట్ కొంచెం అంటే పాజిటివ్ వచ్చినట్టు అప్పుడు. అంటే ఏ కష్టం తెలియకుండా ఫస్ట్ హిట్ వచ్చింది అనుకోవచ్చా? అలా అయితే లేదు. హ్మ్. దానికి కూడా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది గదా! లైక్ స్టార్టింగ్ నేను చాలా భయపడ్డాను. కెమెరా ముందు ఫస్ట్ టైమ్ అంటే హ్మ్. వితౌట్ ఎనీ గోల్ నేను ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యాను. అది. హిట్ రాంగానే అది కూడా ఏందంటే ఆ సాంగ్‌లో గూడా నేను ఎక్కువ కనిపియను. హ్మ్. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు లైక్ ఒక స్కూల్ యూనిఫార్మ్‌లో అందరికి ఇంట్రొడ్యూస్ అయ్యాను. ఓకే. తర్వాత ఆ స్కూల్ యూనిఫార్మ్ అనేది చాలా వైరల్ అయింది. చాలా మంది నా కాంటాక్ట్ ట్రై చేశారు. అండ్ నేను చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో ఒక సాంగ్ హ్మ్. అంటే హ్మ్. నేమ్ చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. ఓకే. వాళ్ళు నా నెంబర్ ఇవ్వకుండా నాకు చాలా చేశారని తెలిసింది. బట్ అది నిజమో అబద్ధమో తెలీదు. ఓకే. నెక్స్ట్ సాంగ్స్ చేస్తున్న టైంలో ఏమైందంటే నాగం పరశురామ్ అన్న నన్ను రిఫర్ చేయడం వల్ల జనాలకి ఇంకా బాగా తొందరగా తెలిసాను. అంటే హ్మ్. విలేజెస్‌లో ఎక్కువ ఫేమ్ అయ్యాను. అవునవునవును. దాంతో చాలా మంది కాంటాక్ట్ అయ్యారు. ఇట్లా మీ నెంబర్ ఇవ్వలేదండి వాళ్ళు వీళ్ళు అన్నారు. సరే ఏమైందండి ఇవ్వకపోతే ఇప్పుడు పరిచయం అయ్యాం కదా! మంచి అవుట్‌పుట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ మేము వర్క్ చేసాం. హ్మ్. అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాం. చాలా పాజిటివ్ ఉన్నట్టున్నావు. సరే అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడైతే హ్మ్. ట్రావెల్ అవుతున్నాం కదా అన్నట్టుంది. అంటే జరిగిపోయిందని మార్చలేము యాహ్! కదండీ. మొత్తం ఎన్ని సాంగ్స్ చేసావు? 200 ప్లస్ ఉన్నాయి. ఓహ్ మై గాడ్! అన్నట్టున్నాయా? ఆ! సో, మాక్సిమం అన్నీ గూడా ఒక మంచి రీచే వచ్చాయి గదా! హ్మ్. సో, అందులో అంటే నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? అన్నీ నచ్చినవే. అంటే ఎక్కువ సెలెక్టెడ్‌గా డిప్లొమాటిక్‌గా చేస్తాను. చెప్తున్నావు. అయ్యో! లేదు. ఆ! అన్నీ సెలెక్టెడ్‌గా చేశాను. హ్మ్. కొన్ని తెలియక చేసేసాను. కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి హ్మ్. వినడానికి. హ్మ్. ఆహ్, అన్ని ఫేవరెటే. మెయిన్ ఇది అని ఏం లేదు. అంటే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నావు గదా! హ్మ్. సో, ఎలా సెలెక్ట్ చేసుకుంటావు? అంటే నాకు తెలిసి కొంతమందేంటంటే సెలెక్ట్ అంటే ఈ సాంగ్ వచ్చింది బానే ఉంటది. ఏదో చేసేద్దాం అన్నట్టు ఎళ్ళిపోతారు. నువ్వెలా హ్మ్. సెలెక్ట్ చేసుకుంటావు? లేదు యాక్చువల్లీ మనకు వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు మనకు సాంగ్ పంపిస్తారు. ఓకే. ఒకటికి 4, 5 టైమ్స్ నేను వింటా. హ్మ్. వినంగానే అరే బావుంది. మంచి మెలోడీగా ఉంది. ఇప్పుడు జనాలు ఎక్కువ నన్ను ట్రెడిషనల్ గానే ఇష్టపడుతున్నారు. అవునవును. ఎంత వెస్టర్న్ ఏసినా నువ్వే నా అమ్మాయి అని ఒక క్వెషన్ అడుగుతారు తప్ప హ్మ్. హ్మ్. ట్రెడిషనల్ గానే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవును. సో దాన్ని పర్టికులర్‌గా విని ఇది బావుంది. సీన్స్ ఏంటి మంచిగున్నాయా? లేవా? హ్మ్. ఆ కంటెంట్‌కి డిమాండ్ ఉందా? అని చూసి నేను సెలెక్ట్ చేసుకొని షూట్ చేసేస్తాను. సూపర్. సూపర్. హ్మ్. సో, అంటే ఇప్పుడెలా ఉంటదంటే అంటే ఒక ఫ్రెండ్‌గా మాట్లాడుతున్నా. జనరల్‌గా మనకు అప్రోచ్ అయ్యేవాళ్ళు జెన్యూన్‌గా ఉంటారు. అదే సేమ్ టైమ్ అమ్మాయి బావుంది. కాసేపు ఫ్లర్ట్ చేద్దాం లేకపోతే ఇంకోటని అప్రోచ్ అవుతారు. సో, హ్మ్. మీకు ఈ 2 టైప్ ఆఫ్‌లు తగిలారా? తగిలారు. హ్మ్. ఏమనను. ఓకే. స్టార్టింగ్ ఎళ్ళంగానే హాయ్ అన్నయ్య బాగున్నారా అంటే ఇంకేం లేదు. విసిరినదా అనే డైలాగ్ పడిపోద్ది అక్కడ. సూపర్. అంటే నార్మల్‌గా అడుగుతారా? అంటే కొంచెం ఫ్లడ్ డైలాగ్ గాని, ఫ్లర్టింగ్ గాని అంటే ఉంటదంటారు కదా! నా దాకైతే ఆ సిట్యుయేషన్ ఓకే. రాలేదండి. ఓకే. ఎవరైనా గూడా ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ చూసి హ్మ్. తినని ఫ్లర్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తారు. హ్మ్. మనం హ్మ్. కరెక్ట్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఏమి అనలేరు కదా! ఓకే. సో నేను ఎళ్ళానా నా వర్క్ నేను చేసుకున్నాను వచ్చేసాను అన్నట్టే ఉంటా. ఓకే. అంటే నువ్వు డిగ్రీలోనే ఇది స్టార్ట్ చేసావా? హ్మ్. డిగ్రీ. సో, అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నీ ఇన్‌స్టా ఉందా? లేదు. లేదు. నాకప్పటికి ఇన్‌స్టాగ్రామ్ లేదు. ఈ హ్మ్. ఫీల్డ్‌కొచ్చాకే ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోండి. మీకింకా ఫేమొస్తది అని నా సెకండ్ హిట్ ఏదైతే 'బాధగున్నదమ్మ' సాంగ్ ఉందో హ్మ్. దాంట్లో అన్న వాళ్ళు సజెస్ట్ చేశారు. ఓహ్! నాకప్పటిదాకా ఇన్‌స్టాగ్రామ్ లేదు. నేనెక్కువ వాడను గూడా. ఓకే. ఫోన్‌కి చాలా తక్కువ. ఇప్పుడుందా? ఇప్పుడైతే ఉందండి. అంటే అంటే ఇప్పుడు ఫోన్‌కి ఫేమ్ తక్కువా? ఎక్కువా అని? మీడియం మరి మీడియం. చెప్పలేము. సో, అలా హ్మ్. వర్క్ పరంగా అంతే. ఎళ్తుంది. వర్క్ పరంగా చూసుకోవడం హ్మ్. అంతే. వాళ్ళు సజెస్ట్ చేశాక నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. హ్మ్. తర్వాత ఒక్కొక్కటి పెట్టడం వల్ల జనాలకి రీచ్ వెళ్తూ బాగా హ్మ్. ఇప్పుడు 1,40,000 ఫాలోవర్స్ అంటే వచ్చేసారు. లక్ష ఫాలోవర్స్ మన కోసం ఉన్నారు అంటే నిజంగా గ్రేట్. హుహు. ఎందుకంటే అంత ఈజీ కాదు 1,00,000 2 ఫాలోవర్స్ రావడం. ఇయర్స్‌లో ఆ! వచ్చారు అది కూడా. సో, ఈ 2 ఇయర్స్ 1,50,000 దగ్గర దగ్గర. సో, హ్మ్. ఇంతమంది నిన్ను ఏం చూసి అడాప్ట్ చేసుకుంటారు చెప్పు? మోస్ట్‌లీ చాలా మంది నాకు ఇన్‌స్టాలో కామెంట్ చేసింది కూడా డ్రెస్సింగ్ సెన్స్, హ్మ్. బిహేవియర్. ఓకే. సో, అంటే నువ్వు నార్మల్‌గా ఇంతేనా డ్రెస్సింగ్ సెన్స్? లేకపోతే
ఓన్లీ షూట్ టైంలో ఎలా ఉంటాయా? లేకపోతే నార్మల్‌గా నువ్వు అన్నీ చేస్తావా? అలా ఏం లేదండి. ఇప్పుడు టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు ట్రెడిషనలే గానీ, బయట వెళ్ళేటప్పుడు జీన్స్ అట్లా ఏస్తాను. నార్మల్ వేర్ కూడా ఏస్తా, అట్లేం హ్మ్. ఉండదు. కానీ మరి ఓవర్ అంటే ఎయను. కొంతమంది ఏంటంటే మీడియాలోకి వచ్చినప్పుడు గాని, షూట్‌లు అయినప్పుడు గాని నటిస్తారు. హ్మ్. తర్వాత వాళ్ళ రియాలిటీ కనిపిస్తుంటది వేరే వేలో. అంటే నార్మల్‌గా ఇప్పుడు వెస్టర్న్ వేర్ ఏస్తా గానీ, హ్మ్. దానికి మరీ ఓవర్ ఉండదు. ఇప్పుడు క్యాజువల్ కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఎలా ఏసుకుంటాం, అవును. అవును. అలా ఉంటది తప్ప మరి ఓవర్‌గా ఎయ్యను. సో ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతావు అంతవరకే. అంతేనా? సో ఓకే. అంటే చదువుకుంటున్నప్పుడు మనకి ఆ స్టడీస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టాలి అంటారు ఎవరైనా. పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. హ్మ్. స్టడీస్‌ని కొంచెం అంటే పక్కన పెట్టి మనం దీని మీదకి ఎక్కువ వెళ్ళాలి. ఇప్పుడు 200 సాంగ్స్ చేశారంటే ఒక సాంగ్‌కి 2, 3 డేస్ 1 అయిపోయినా డే షూట్. 1 డేలో మీకు 1 సాంగ్. ఖచ్చితంగా చాలా ఈ 2 ఇయర్స్‌లో 1 ఇయర్ పోయినట్టే. అంతే కదా! సో ఓన్లీ అంటే ఎగ్జామ్స్ టైమ్‌లో కాలేజ్‌కెళ్ళాను అంతే. హ్మ్. ఫ్రంట్ బెంచా? బ్యాక్ బెంచా? ఆల్వేస్ ఫ్రంట్ బెంచ్. ఫ్రంట్ బెంచ్. మరి అడగరా టీచర్లు? ఇక్కడ ఏదో గ్లామర్ మిస్ అవుతుంది ఏరియాని. అంటే పాపం టు బీ ఫ్రాంక్ కాలేజ్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. హ్మ్. హ్మ్. ఎగ్జామ్స్ టైమ్‌లో నాకు 1 వీక్ ముందే ఇంటిమేషన్ ఇచ్చేస్తారు. ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా! క్లాసెస్‌కి రా అంటారు. వెళ్ళాక నాకు సెపరేట్‌గా క్లాస్ తీసుకుంటారు మ్యామ్ హ్మ్. హ్మ్. వాళ్ళు. హ్మ్. అలా నేను ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాసాను. సూపర్. అంటే జనరల్‌గా ఇక్కడ ఎలా ఉందంటే ఇండస్ట్రీలో పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతది. అందరికీ తెలిసిందే. ఆహ్, ఏమమ్మా అనేదాన్ని తక్కువ వరకు చూస్తారు. నీ అమ్మ అనేదాన్ని ఎక్కువగా తీసుకెళ్తారు. అవును. సో అలా నీ వరకు ఇది నెగెటివ్ ఎప్పుడైనా ఎళ్ళింది బయటికి ఇలా ఎళ్ళప్పుడు బాగుందని ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్ నేను అవన్నీ పట్టించుకోనండి. హ్మ్. హ్మ్. నెగెటివ్, పాజిటివ్ అని. ఓకే. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. దానికి మనం రియాక్ట్ అయ్యామంటే అక్కడ మన మీద తప్పు చేసినట్టు అయితది. ఓకే. ఒకరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని నమ్మి ఫీల్డ్‌కి పంపించింది ఎవరు అంటే పేరెంట్స్. హ్మ్. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడి దాకా వచ్చాను. ఎవరైతే మన ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు పుష్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి దాకా వచ్చా. హ్మ్. ఇంక నెగెటివ్ అంటారా, నేను అది పెద్దగా పట్టించుకోను. హ్మ్. అనేవాళ్ళు అనుకోనియండి, ఏం చేస్తాం. ఓకే. పాపం ఖాళీగా ఉన్నారు కదా! జనరల్‌గా అంటే నార్మల్‌గా డిగ్రీ చదివిన అమ్మాయికే ఎవరైనా ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ ఉంటారు. బట్ హుహు. మీరు కొంచెం ఇంకా ఫేమ్ అయ్యారు. సో ఏంటి లవ్ గురించి? అదేం లేదు. లవ్ లేదా? లేదు. నిజం చెప్పు. అంత కెమెరాలు కొంచెం ఆఫ్ చేయండమ్మా. లేదు. నేను అంత టైం లేకుండే. ఎప్పుడు వర్క్ మీదే ఉంటా గదా! అవునా? సరే ఓకే. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి మరి? దాని మీద నాకేం ఒపీనియన్ లేదండి. సో, బ్యూటిఫుల్ వర్డ్ అంతే. హ్మ్. హ్మ్. ఆ బ్యూటిఫుల్ వర్డ్ బ్యూటిఫుల్ అమ్మాయికి వాడతారు. సో అలాంటి బ్యూటిఫుల్ అమ్మాయికి ఎంతమంది ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే చేశారు. హ్మ్. కానీ నేను ఇక్కడైతే పట్టించుకోలేదు. నిజం నమ్మేసా. వెరీ గుడ్. ఆ! ఇది కూడా నిజం. చేయలేదు అంటే నేను ఖచ్చితంగా నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటే నేను ఫిక్స్ చేశారు అయిపోతా. గానీ నేను డైరెక్ట్ చెప్పేసాను. నాకు అలాంటి ఆలోచన లేదు హ్మ్. హ్మ్. అని ముందుగా ఓపెన్‌గా చెప్పేసాను. ఓకే. ఎవరికి హోప్స్ అనేది ఇవ్వను ఎప్పుడు గూడా. హ్మ్. లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తా అంతే. హ్మ్. అంటే ఎంత కొంచెం పర్టిక్యులర్ టైంలో చాలామంది అమ్మాయిలని చూస్తున్నాం. సో లవ్ అనేదానికన్నా మ్యారేజ్ అనేదానికి కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎలా ఓకే. వస్తున్నారంటే ఈ లవ్‌లు మనకు సెట్ కావు. కానీ పెళ్లి చేసుకుందాం అని అంటారు. పెళ్లి చేసుకుందాం అనే వర్డ్ వాడినా మళ్ళీ లవ్ అనే మ్యాటర్‌లోనే ఉంటారు ఆళ్ళు. హ్మ్. పెళ్లయిన వరకు. సో అలా ఎవరైనా ప్రపోజ్ చేసి ఓకే. కొంచెం మంచిగానే అనిపించిందని ఏమైనా ఎక్కడ ఉందా? నేను అంత పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేయలేదండి. ప్రపోజల్ అయితే చేశారు. హ్మ్. నేను ఓపెన్‌గా చెప్పేసా. అంటే అవతల పర్సన్ హోప్స్ పెట్టుకోకూడదు కదా అని హ్మ్. చెప్పి, హ్మ్. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదనే చెప్పాను. ధైర్యంగా నీ ఎదురుగా వచ్చి డేర్‌గా చేసారా? అంత సీన్ ఆహ్, లేదు ఎవడికంటారా? ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారా? ప్రపోజ్ చేశారు ఓహ్! డైరెక్ట్. నేనేం పాపం. చెప్పలేదు. డైరెక్ట్ అదే. నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా! మీరంత ఆలోచించకండి, అంత కష్టపడకండి అని చెప్పేసాను. పాపం ఎంతమంది మనసులు బాధ పెట్టావో. అయ్యో! అదేం లేదండి. హ్మ్. ఎంత క్యూట్‌గా అంటున్నావు. సో, ఓకే. అంటే నీ పర్సనల్ లైఫ్‌లో లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ వర్డ్ అంతేనా? అంతే. సో, ఫ్యూచర్‌లో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజా? ఇంట్లో వాళ్ళకి నచ్చినోళ్ళని చేసుకుంటా. మీ అమ్మగారి నంబర్ ఎళ్ళేటప్పుడు ఇవ్వు. అయ్యో! ఓకే. ఇస్తా, సో, తీసుకోండి. మాట్లాడుకుంటే ఇక్కడ కన్నా అక్కడే వర్కౌట్ అయినట్టుంది. అమ్మో! అదేం లేదు. సో, రైట్. అంటే ఓకే. ఇది అనేది జస్ట్ ఫన్. అండ్ మీ లైఫ్ పర్సనల్ లైఫ్‌కొస్తే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్‌లో. హ్మ్. హ్మ్. సో, ఏం నాలెడ్జ్ గూడా లేదు. సో, నో. బట్ వచ్చారు, క్లిక్ అయ్యారు. సో, ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ పెరుగుతాయి. మీకవ్వచ్చు,
మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీకున్న ఫాలోవర్స్ కావచ్చు. దాని ఫ్యూచర్ ఏంటి? ఎలా అనుకుంటున్నావు? ఎలా ప్లాన్ చేసుకున్నావు? యాక్చువల్లీ కొన్ని మూవీస్ కూడా నేను సైన్ చేశాను. సూపర్. మళ్ళీ నేనే చేయాలి అయితే ఇంటర్వ్యూలా? ఓకే. స్టార్టింగ్ లో నాకు అంత హోప్ అంటే ప్యాషన్ లేకుండే దీని మీద. ఎప్పుడైతే నాకు ఇన్స్టా నుంచి అంటే పబ్లిక్ నుంచి సపోర్ట్ వచ్చిందో, అరే ఏదన్నా చేద్దాం కొత్తగా, జనాలకు కూడా నచ్చుతుంది కదా అని ఒక విధంగా అదొక ప్యాషన్ గా పెట్టేసుకున్నా. ఇంకా సపోర్ట్ వస్తుంది కాబట్టి నేను దాన్ని మంచిగా వాడుకుంటున్నా. అంటే జనరల్ గా ఈ ఫోక్ సాంగ్స్, ఫోక్ సింగర్స్ అనేవి బాగా జనాలకి కనెక్ట్ అవుతారు. విలేజ్ పీపుల్ కావచ్చు. అంటే ఇంతకు ముందు విలేజ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే దానికే కనెక్ట్ అయిన వాళ్ళు ఆ మూవీస్ లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయగలరు అని ఒక డౌట్ కూడా వస్తుంది డైరెక్టర్ లో. సో ఇప్పుడు మీరైతే మీ ప్రొఫైల్ చూడగానే అమ్మాయి బాగుంది, ఓకే డాన్స్ చేస్తుంది, ఇక్కడ వరకు ఓకే. బట్ వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ రావాలంటే ఎలా ఎలా అనుకుంటారు? అదేం లేదండి. ఇప్పుడు సాంగ్స్ కి తగ్గట్టు ఒక లిమిట్ పెట్టుకుంటారు చాలా మంది. సో దానికి ఇట్లా చూసుకుంటారు. ఇంకా మూవీస్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనకు ఎట్లైనా డైరెక్టర్ కానివ్వండి, కో డైరెక్టర్ కానివ్వండి, మనకు స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ క్యారెక్టర్ నచ్చింది, ఇది జనాలకు వెళ్తుంది అనిపిస్తే మనం దానికి ఓకే చేసి సైన్ చేస్తాం. నా విషయంలో కూడా అంతే ఉంది. ఇప్పుడు వెళ్తాను, స్టోరీ డిస్కషన్ చేస్తారు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఇది జనాలకు వెళ్తుంది, నీ ఎలివేషన్ మంచిగా ఉంది అన్నట్టు అనిపించింది అని నాకు అనిపిస్తే వెంటనే ఓకే అండి ప్లాన్ చేద్దాం అని చెప్పి ఒక 1 డే ఆలోచించుకొని ఇంట్లో డిస్కస్ చేసి నెక్స్ట్ డే వాళ్ళకి చెప్పేస్తా అగ్రిమెంట్. ఇవన్నీ చేసి అయితే కొన్ని ఒప్పుకున్నారు, సిగ్నేచర్ పెట్టేశారు. ఓకే. అండ్ అంటే హ్యాపీ, ఇప్పటివరకు చూసుకుంటే ప్రతిదీ హ్యాపీగానే ఉంది. బట్ ప్రతి స్మైల్ వెనకాల ఒక బాధ ఉంటుంది అన్నట్టు మనకు వచ్చే ప్రాజెక్టులు చేసాం, రిలీజ్ అయ్యాయి అనేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ చెయ్యకుండా మన వరకు వచ్చి పోయిన ఉంటాయి కొన్ని. సో అలాంటి పోయేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎవరికి చెప్పుకోలేము కానీ మనకు తెలుసు అది. సో అలాంటి మీ లైఫ్ లో ఏమైనా వచ్చాయి? కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు అడిగారు కదా అని చెప్పి కొన్ని నేను షూట్స్ పోస్ట్ పోన్ చేసుకొని డేట్స్ ఇచ్చిన డేస్ ఉన్నాయి. బట్ అంటే లైక్ కొరియోగ్రాఫర్ కానివ్వండి, డిఓపి ఎవరైతే కెమెరామ్యాన్ ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి డేట్స్ లేవని చెప్పి నా డేట్ బిజీ డేట్ ని కూడా లేకుండా చేసేసారు. అదే రోజు నేను ఫ్రీ అయిపోతున్నా, నేను వాళ్ళ కోసం టైం ఫ్రీ చేసుకుంటా. అదే రోజు వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఆ రోజు వేరే షూట్ ఉందని వాళ్ళు వేరే షూట్కి వెళ్ళిపోతారు. అక్కడ నేను చాలా ఫీల్ అయ్యా, అరే ఇదేంటి నేను అనుకొని వాళ్ళకి టైం ఇస్తున్నా, బట్ వీళ్ళు వాళ్ళ పర్పసే చూస్తున్నారు, మనం ఎవరు పట్టించుకోరు. ఇంకా అట్లా అని చెప్పి ఏం చేశానంటే ఎవరెవరైతే మెయిన్ గా ప్యాషన్ తో ఉన్నారో కొత్త ఛానల్స్ వాళ్ళకి నేను ఎక్కువ టైం ఇవ్వడం స్టార్ట్ చేశాను. అట్లా ఇచ్చేసరికి ఆ ఛానల్స్ హ్యాపీ అయింది. అంటే అది జనాలకి ఎక్కువ రీచ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ సాంగ్ అవుట్పుట్ నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. కానీ కొంతమంది ఉంటారులేండి, అంటే వాళ్ళ అవసరానికే వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పక్కన ఆర్టిస్ట్ ఫ్రీ చేసుకుంది తన డేట్ అని అలా చూడరు. కొన్ని షూట్ అయిపోయిన తర్వాత అంటే మూవీస్ వరకు చూసుకుంటే నాకు చాలా మంది చెప్పింది అంటే షూట్ అయిపోయి, డబ్బింగ్లు అయిపోయి, ఎడిటింగ్ అయిపోయి కూడా రిలీజ్ అవ్వను చాలా ఉంటాయి అంట. సో అది నేను మూవీలోనే ఎక్కువ చూసా. సో ఇలాంటి ఫోక్ సింగర్స్ కవర్ సాంగ్స్ లో కూడా అలా జరుగుతాయా? సాంగ్స్ లో అలా ఏమి ఉండవండి. అంటే ఇన్ కేస్ ప్రొడ్యూసర్ కి ఏదైనా బడ్జెట్ ప్రాబ్లం ఉంటే అలా అవ్వచ్చు తప్ప మాక్సిమం అన్ని రిలీజ్ అయితే, కాకపోతే కొన్ని ఒక 6 months డిలే చేయొచ్చు, అలా ఉంటది తప్ప రిలీజ్ చేయకుండా అయితే ఉండదు. మనీ అడ్జస్ట్మెంట్ కోసం ఆ టైం గ్యాప్. కానీ ఒక ఆర్టిస్ట్ పేమెంట్ టైం కి ఇచ్చేస్తారు. ఒక 2-3 ఛానల్స్ వాళ్ళు ఉంటారు ఎగరకొట్టేటట్టు పేమెంట్. 2 days షూట్ చేయించుకొని 1 day పేమెంట్ ఇచ్చి 1 day పేమెంట్ ఇవ్వకుండా మాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి ఎగరకొట్టే వాళ్ళు ఉంటారు. సో చాలా తక్కువ ఏజ్ లో అన్ని చూసినట్టు కదా. సరే ఇన్ని చెప్పావు కాబట్టి నీ పేమెంట్ ఎంత? నా పేమెంటా అంటే తెలీదండి, ఎక్కువ మమ్మీ మాట్లాడుతుంది. క్వశ్చన్ మార్క్ వేసేద్దాం అక్కడ, మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఆ వచ్చిన పేమెంట్ కూడా ఎలా అంటే సగం కాస్ట్యూమ్స్ కి వెళ్ళిపోతాయి, జర్నీకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క కాస్ట్యూమ్ సాంగ్ కి 3 costumes అంటారు, 4 costumes అంటారు. 1 day లో అన్ని కాస్ట్యూమ్స్ మేము చేంజ్ చేసుకోవాలి. ఆ కాస్ట్యూమ్స్ తీసుకురావాలి, అన్ని కాస్ట్యూమ్స్ అన్ని మనవే ఉంటాయి. మేకప్ మ్యాన్ ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఒక సాంగ్ లో వాడిన కాస్ట్యూమ్స్ ఇంకో సాంగ్ యూస్ చేయొచ్చా? అంటే చాలా మంది యూస్ చేస్తారు కానీ పర్టికులర్ నేనైతే ఎక్కువ యూస్ చేయనండి. దేనికి దానికి ఫ్రెష్ గా ప్రొడ్యూసర్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు నేను కాస్ట్యూమ్స్ బీరువాలు నిండిపోయి ఉంటది.
నిండిపోయింది. అంతేగా. ఆ! సో ఎక్కువగా ట్రెడిషనల్ లోనే మీరు కనిపిస్తుంటారు. నేను చూసిన వీడియోస్ కావచ్చు, ఇది కావచ్చు. ఎందుకు హ్మ్. నీకు ట్రెడిషనల్ అంటే అంత ఇష్టమా? అదేం లేదండి. 2 ఇష్టమే. హ్మ్. ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్. అంటే ఆ సిట్యుయేషన్‌కి అక్కడ ఏది సూటబుల్ అయితుందో నేను ఆ కాస్ట్యూమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాను. ఓకే. హ్మ్. సో ఇప్పటివరకైతే ఒక 200 చేసావు. హ్మ్. దాంట్లో ఇప్పుడు షాడో అంటే చెప్పావు. సో హ్యాపీయెస్ట్ సిట్యుయేషన్ అంటే నెక్స్ట్ సిట్యుయేషన్ షూట్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోవడం. గుమ్మడికాయ కొట్టడం. అంతే. హ్యాపీగా అయ్యో! తినేయడం. నెక్స్ట్ డే హ్మ్. ఇంకో షూట్‌కెళ్ళిపోవడం. సో 1 డేలో షూట్ అయిపోద్దా? అయిపోతుంది. కొన్ని రోజులు అవ్వవంటారు. 2 డేస్ అంటే అండ్ బడ్జెట్ వల్ల అలా అడ్జస్ట్ చేస్తారా? జర్నీ బట్టి గూడా ఒక్కొక్కసారి 2 డేస్ షూట్ పెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. మాక్సిమం అయితే 1 డేలో అయిపోద్ది. ఇంకా ఓకే. హార్డ్‌లీ లొకేషన్స్ ఇంకా బాగా కావాలి అనుకున్నోళ్ళు 2 డేస్ పెట్టుకొని ఒక డే ఒక సైడ్ లొకేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకో రోజు ఇంకో లొకేషన్‌కెళ్ళిపోతాం. హ్మ్. జనరల్‌గా ఇండస్ట్రీ సైడ్ అంటే పేరెంట్స్ ఫ్యామిలీ అవ్వచ్చు. హ్మ్. ఒప్పుకోరనమాట పంపించడానికి. హ్మ్. సో మీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ ఉందా? బాగా. తీసుకెళ్ళడం, తీసుకురావడం? కాస్ట్యూమ్స్ అన్నీ మమ్మీ సెలెక్ట్ జేస్తారు. సూపర్. ఇప్పుడు నేను ఇలా యేసుకున్నా అంటే ఇంక మా మమ్మీ సెలెక్ట్ జేసి ఇగో ఇదేసుకో ఇది బావుంటది హ్మ్. అని జెప్పి తనేపిస్తే నేను యేసుకొనొస్తా. చూసాను. విన్నాను. ఇప్పుడే ఫోను చేశారు కదా! అదే. జాగ్రత్త. ఆ! సో అంటే బాగా చాలా ఎలా ఉంటదంటే ఒక అమ్మాయి బయటికెళ్తుందంటే మన ఫ్యామిలీకి మనకు నమ్మకం ఉంటది. సో మన పేరెంట్స్‌కి కావచ్చు మనోళ్ళు. బట్ చుట్టుపక్కల ఉంటారు ఆ నలుగురు. హ్మ్. ఆ నలుగురితో ఎప్పుడూ ఏదో ఒకటి వస్తుంటది. అవును. సో నీకు లైఫ్‌లో ఆ నలుగురు తగిలారా? తగిలారు గానీ మమ్మీ, డ్యాడీ ఇద్దరూ నా పిల్ల గురించి నాకు తెలుసు. మీరేంటండి మాకు అన్నట్టు కొంచెం అంటే ఒకరిని హర్ట్ జేయకుండా తెలివిగా మాట్లాడేసి కట్ జేసేస్తారు. హ్మ్. ఇంకోటేంటంటే ఆల్ ఓవర్ మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు హ్మ్. మమ్మీ, సూపర్. డ్యాడీ గానియండి, మా అత్త వాళ్ళు గానియండి అందరూ సపోర్ట్ ఉన్నారు. హ్మ్. సో, అందుకే నాకు పెద్ద టెన్షన్ లేదు. ఓకే. యెస్. అండ్ లాస్ట్ ఇయర్ స్మైలీ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తదా? లేకపోతే కెరియర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తదా? ఆబ్వియస్లీ కెరియర్‌కే. కెరియర్‌కి. సో అంటే డబ్బులు తీసుకో. తీసుకుంటానండి. అంటే హ్మ్. ఇప్పుడు ఎవరైనా యాటిట్యూడ్ చూయించారనుకోండి హ్మ్. మాట్లాడేటప్పుడు, పేమెంట్ కొంచెం ఎక్కువ డిమాండ్ చేసేస్తా. హ్మ్. అంటే నేను తీసుకునేది ఇంత అండి. ఇప్పుడు కాస్ట్యూమ్స్‌కి ఇంత అయితది గదా! హ్మ్. ట్రావెలింగ్‌కి ఇంత. మీరు చెప్పిన లొకేషన్ ఇక్కడ నుంచి నల్గొండ అంటారు. హ్మ్. కొంతమంది ఎటు నాగర్ కర్నూల్ అంటారు. హ్మ్. జర్నీకే ఎక్కువైతూ అవును. ఉంటది. అవును. సో, మీరు మాట్లాడితే చూసుకుంటా అని చెప్పి ఒక పేమెంట్ జెప్తా. హ్మ్. వాళ్ళ ఇష్టం ఇంకా. ఓకే. సో అలా వచ్చానమాట. రైట్. ఓకే. ఇదంతా పక్కన పెడితే హ్మ్. ఒక ఫ్యూ మంత్స్ అనుకుంటా బ్యాక్ ఒక మేజర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. సో అది చాలా మందికి తెలీదేమో. హ్మ్. బట్ ఏంటి ఎలా ఎలా జరిగింది అసలు సిట్యుయేషన్? యాక్చువల్లీ ఒక సాంగ్ షూట్‌కెళ్తూ ఉన్నాము. హ్మ్. నేను ఎవ్రీ టైమ్ కార్‌లో ఫ్రంట్ సీట్‌లోనే కూర్చుంటా హ్మ్. ఎక్కువ. హ్మ్. సో, ఫ్రంట్ సీట్‌లో నేను కూర్చొని ఎళ్తూ ఉన్నా. మా అసిస్టెంట్ వెనకాలున్నారు. డైరెక్టర్ ఫ్రెండ్ వెనకాలే ఉన్నారు. ముగ్గురు వెనకాల కూర్చున్నారు. మా డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారు. సడెన్‌లీ నైట్ 11:00కి డిన్నర్ చేసాం. హ్మ్. హ్యాపీగా అప్పటిదాకా నవ్వుకుంటున్నాం. ఫన్నీగా ఉన్నాం. నాకు నాకు నిద్రొచ్చింది. నేనేం చేశానంటే బ్యాగ్ ఉంటుంది కదా! క్యారీ చేసే హ్మ్. హ్మ్. ట్రావెలింగ్ బ్యాగ్. హ్మ్. అది పెట్టుకొని విండో డౌన్ చేసి ఇలా పడుకున్నా. హ్మ్. కళ్ళు తెరిచేసరికి మా డ్రైవర్ కేర్‌లెస్. ఆయన నిద్రలోకి జారుకునేసరికి నేను ఓహ్! అరిచేసాను. అనేసరికి లోపల లారీకి గుద్దుకునేసాం. డ్రైవర్ ఇట్లా అన్నాడు. ఇలా అనేసరికి అదెళ్లి నా సైడ్ లారీకి డాష్ ఇచ్చేసింది. ఇంకా అదొక పెద్ద యాక్సిడెంట్ నైట్ 1 అప్పటికి 12:00కి డ్యాడీ మెసేజ్ పెట్టారు. హ్మ్. "ఎళ్ళిపోయావా పాప" అంటే, "ఇంకో 1 అవర్ డ్యాడీ ఎళ్ళాక నీకు కాల్ చేస్తా" అని చెప్పా. హ్మ్. చెప్పిన 1 అవర్‌కి ఇట్లా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన 10 మినిట్స్‌కి నాకసలు ఏం అర్థం కాలేదు. బయటికి అప్పుడే కళ్ళు తెరిచి ఎటు చూస్తే మొత్తం పొగలొస్తున్నాయి కారు నుంచి. అయ్యబాబోయ్! కారు కాలిపోయిందేమో అని నాకు భయమేసింది. అంటే లోపల ఉన్నాం కదా! అవునవును. అందరూ ఏమైపోయారు, అందరూ అన్‌కాన్షియస్ అయ్యారు. నేను బయటికి చూసా విండో నుంచి. హ్మ్. చూసేసరికి అక్కడ మనుషులెవరో వస్తుంటే గట్టిగా హెల్ప్ అని ఏడ్చేసా. హ్మ్. నా ఫేస్ ఇంత స్వెల్లింగ్ అయిపోయింది. ఈ హ్మ్. షోల్డర్ పెయిన్ వచ్చింది గానీ నాకు తెలీదు అంటే చిన్న క్రాక్ వచ్చిందని. హ్మ్. అప్పటికి పోలీసులొచ్చారు. పోలీసులేమో అంబులెన్స్ వస్తుంది అన్నారు. హాస్పిటల్ జస్ట్ నియర్ బై. జస్ట్ 1 కిలోమీటర్ అంతే. ఓహ్! నేను నడవలేని స్టేజ్‌లో ఉన్నాం. ఆ లక్కీ ఏంటంటే ఎవ్వరికేం కాలేదు. ఎవరికీ ఏం కాలేదు. ఎవ్వరికేం కాలేదు. చిన్న దెబ్బలు తగిలాయి. కానీ అంటే కారు మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఫ్రంట్ మొత్తం లేసిపోయింది చూసాను. చాలా నా సైడ్ అంతా తుక్కు అయిపోయిందసలు. నిజంగా ఓహ్! అంటే నేను చేసుకున్న మంచు, అందరిచ్చిన బ్లెస్సింగ్స్ ఇక్కడి దాకా నన్ను బతికిచ్చిందని ఇప్పటికి నేను అదే బ్లైండ్‌గా నమ్ముతున్నా.
సో నిజంగా ఇక్కడ ఏం జరిగింది మరి స్కానింగ్ చేయించాము. డాక్టర్ చూసి జస్ట్ కాలర్ బోన్ అంట, ప్రాబ్లం ఏం లేదు, ఒక 1 మంత్ 1.5 మంత్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి కొన్ని డేస్ పట్టి వేయించారు. నా కోసం షూట్స్ అన్ని, నాకు కంటిన్యూ 10 days షెడ్యూల్ ఉంది లాక్. నాకేం అర్థం కాలే, ఏడుస్తున్నా. మమ్మీ ఇంకా వీడియో తీసి వాట్సాప్ లో పెట్టించారు. నేను పెట్టిన ఆ రోజు నియర్లీ నా కాంటాక్ట్స్ లో ఉన్న హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ నాకు కాల్ చేశారు. నేను లిఫ్ట్ చేసే స్టేజ్ లో లేను, మమ్మీయే లిఫ్ట్ చేశారు. డాక్టర్ వాళ్ళు సెలైన్ పెట్టి అన్ని స్కానింగ్ చేసాక అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. యాక్చువల్ నా ఫేస్ ఇంత స్వెల్లింగ్ వచ్చేసింది. అంటే చైనా వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది అలా ఆ సిచ్యువేషన్ నాకు అప్పటికి. ఇంకోటి, యాక్సిడెంట్ అయిన నైట్ నేను ఇంట్లో కూడా చెప్పలేదు. మా రిలేటివ్స్ కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అత్త ఇలా అయింది అత్త అని చెప్పి ఏడ్చేసరికి మా మామయ్య కార్ వేసుకొని వచ్చి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి, ఆ తర్వాత మార్నింగ్ మమ్మీకి ఫీవర్ వచ్చిందని చెప్పి కాల్ చేస్తే అప్పుడు హాస్పిటల్కి వచ్చారు. అప్పటిదాకా నాకు ఇట్లా అయిందని కూడా తెలీదు. అవును, సడన్ గా చెప్తే వాళ్ళకి అంత మిడ్ నైట్ నాకు టెన్షన్, కంగారు పెట్టలేకపోయాను. అవును, కరెక్ట్. కానీ చాలా ప్రాజెక్ట్స్ హోల్ లో పడ్డాయి. కొన్ని చేసేసుకున్నారు, అంటే నేనే చెప్పాను ఇంకా అవి మోస్ట్లీ డీజే వర్షన్ సాంగ్స్, డాన్స్ చేయకూడదు కదా. సో ఇంకా డైలీ చెకప్కి వెళ్తుంటే డాక్టర్ అన్నాడు తగ్గిపోయింది, బాగా కేర్ తీసుకున్నావు, కొంచెం మేబీ ఫ్యూచర్ లో కొంచెం కొంచెం పెయిన్ అట్లా ఇట్లా రావచ్చు, బట్ నువ్వు ఇంకా డాన్స్ చేయి, నేను ఎవరు ఆపరు అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నాక ఇప్పుడు కొంచెం బయటకు వస్తున్న రీల్స్ అన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు తగ్గిందా ఇదంతా? కొంచెం పెయిన్ వస్తుంది, బట్ తగ్గిపోయింది, మూమెంట్స్ వస్తున్నాయి, అది హ్యాపీ నాకు. సూపర్ సూపర్. అసలు దిష్టి తగిలిసి ఉంటుంది అందరు అదే అన్నారు, సెటిల్ అవుతున్నావు కదా, నరదిష్టి బాగుంది అని మమ్మీ అన్ని దిష్టిలో తీపిచ్చారు. ఈ 2 months అన్ని కవర్ చేస్తుంటారు. ఇప్పుడు ఓకే కదా, సెట్. ఇప్పుడు కాకపోతే అదృష్టం అనుకోవచ్చు, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఏమి అవ్వకుండా అలా బయటికి రావాలంటే చాలా. యాక్చువల్లీ ఆ కార్ చూసినప్పుడు పోలీసులే షాక్ అయ్యారు, అడిగారంట ఎవరికి ఏం కాలే కదా, ముందు సీట్లో ఎవరు కూర్చున్నారు అంటే నా ఫేస్ చూపించారు. నాకు ఆ 2 hours ఏం మైండ్ పని చేయలేదు. అంటే అక్కడికి నన్ను చూడడానికి డిఓపి వాళ్ళు కూడా వచ్చారు, కెమెరామెన్, ఆ షూట్ వాళ్ళు. ఎక్కడ కొల్లాపూర్ సైడ్ ఉంటే నా కోసం స్పీడ్ గా వచ్చి చూసి వాళ్ళే షాక్ అయ్యారంట కార్ చూసి. అరే అమ్మాయి అదృష్టం బాగుంది, పిల్ల ఒక్కతే జర్నీ చేసిన, అమ్మకి ఏం కాలేదు, దేవుడు ఉన్నాడని వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా కూల్ అయిపోయారు. సూపర్. నువ్వు చేసే మంచే నీకు మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోవచ్చు. అంటే నీ లైఫ్ లో ద మోస్ట్ వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఇదే అనుకోవచ్చా? అది మాత్రం ట్రూ. చాలా ప్రాజెక్ట్స్ మిస్ అయినాయి, బట్ ఏంటంటే అదృష్టం కొద్దీ ఛానల్ వాళ్ళు కూడా అన్నారు, సాంగ్ ఏముందిలే అమ్మ, ఇది కాకపోతే ఇంకో సాంగ్ చేద్దాం, నువ్వు సేఫ్గా ఉన్నావు అది చాలు, ఏముంది ఇది కాకపోతే ఇంకా మనం టచ్ లో ఉండమా అని అన్నారు. కొంతమంది ఛానల్స్ అన్నా, అరే నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ కమ్ బ్యాక్ రా అని చాలా మంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఎవరు డిసెంకరేజ్ చేయలేదు. అలాంటి టైంలో ఎవరైనా చేస్తారు, అంటే హ్యాపీ ఇంకేం కాలేదని హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సో సూపర్. అంటే పెద్ద గండం నుండి అయితే బయటకు వచ్చావు. సో పునర్జన్మ అయితే సెకండ్ అది మాత్రం మళ్ళీ నేను పుట్టిన పరిస్థితి అయిపోయింది నాకు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో అంటే నీకు నువ్వు చూసుకున్నప్పుడైనా నేనేనా ఇలా అయిపోయాను అనిపిస్తుంది. అందులో ఎవరు తప్పు లేదు. డ్రైవర్ ని కూడా అడిగాను, అన్న నిజం చెప్పు, నువ్వు కావాలని నిద్రలోకి వెళ్ళావు అంటే లేదు అన్నారు. సరే ఇక్కడ డ్రైవర్ ని అడగలేము, ఎందుకంటే మేబీ వాళ్ళు భయపడుతున్నట్టున్నారు అని ఇక సీ కెమెరాలో చూస్తే మా డ్రైవర్ మిస్టేక్ ఉంది అక్కడ. లారీ ఆయన భయపడిపోయి ఆయన వెళ్ళిపోయాడు. నాకు అంత పెయిన్ లో కూడా డాక్టర్ ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లారు, పోలీస్ వాళ్ళే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. వెళ్ళాక 2 పెద్ద ఇంజెక్షన్స్ ఇచ్చారు. అది వేసాక ఒక 1 hour డిచ్, నిద్రలోకి వెళ్ళిపోయాను, మళ్ళీ లేసాను, పెయిన్ వస్తుంది, పడుకోలేకపోతున్నా. తీరా నెక్స్ట్ డే చూస్తే ఇది షోల్డర్ ప్రాబ్లం, ఏం కాదు తగ్గిపోతుంది అన్నారు. అలా అయ్యేసరికి ఏడుపు ఎక్కువ వచ్చేసింది, బాగా ఏడ్చాను. నాకు తెలిసి నేను ఎప్పుడు అంత ఏడవలేదు, ఏ ఎమోషన్ సీన్స్ అంటే ఎంత సిచ్యువేషన్ వచ్చినా నేను ఏడవందాని అప్పుడు ఏడ్చా. అంటే అరే ఛానల్ వాళ్ళకి మాట పోయింది అంటే కావాలని మాట అయితే తప్పలేదు, కానీ సిచ్యువేషన్ డిమాండ్ అట్లా చేసింది. నువ్వేం చేయలేవు కదా. ఇప్పుడు మళ్ళీ మంచి కంబ్యాక్ తో వస్తా, అది మాత్రం ఆల్రెడీ వస్తున్నావు. సో ఇప్పుడు మొత్తం సెట్ చేసేసావు, ఇంకెక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అంతే. సో రైట్. అండ్ ఆ మూడ్ నుండి కొంచెం బయటికి వెళ్దాం. సో నాకు నీ వాయిస్ ఫస్ట్ నుండి చాలా బాగా అనిపించుతుంది, చాలా క్యూట్ గా. సో ఆ వాయిస్ తో పని ఉంది, ఇస్తావా? అయ్యో నా వాయిస్ డబ్బింగ్ అండి? వద్దండి. సో సింగింగ్ కావాలి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే పాడాలి. ఏ సాంగ్ పాడమంటారు? ఇలాంటి ఆప్షన్లు కూడా ఉన్నాయా? మీకు నచ్చింది పాడండి.
ఓకే. అంటే నా సాంగ్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న ఒక సాంగ్ నేను పాడతాను. హ్మ్. మీకు తెలిసే ఉంటది. 'సిన్ని సిన్ని సింతల్లా' అని డీజే వర్షన్ ఓకే. చేశాము. ఆ సాంగ్ బావుంటది. పాడాలా? పాడు. భయపడతారు. ఏం పర్లేదు ఇక్కడే ఉంటా. నా రాజు నువ్వే బావా నీ రాణి నేనే బావా ఇన్నాళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా ఏనాటికైనా నీతో ఏడడుగులేస్తానన్నా ఆశతోనే నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నా ప్రాణములే చూసుకుంటా జానకి నీ చెయ్యి విడిసి పెట్టనమ్మా జానకి ఇంకా నాకు రాదు. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగుంది తెలుసా. Thank నువ్వు అసలు you. తెలియకుండానే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను. అవునా? ఆ, లేదు ఆ సాంగ్ నాకు నిజంగా కొన్ని ఫేవరెట్స్ అని ఉంటాయి కానీ Hmm. అన్ని ఫేవరెట్స్ దాంట్లో ఇది ఎక్కువ ఇష్టంగా పాడిన సాంగ్. అంటే జనరల్ గా మనం క్యాబ్ లో అదే ఆటోలో వెళ్తున్నప్పుడు కార్ లో సో మన సాంగ్స్ కొన్ని బాగా వైరల్ అయినవి మనం పాడుకుంటుంటాం. అవును. సో అలాంటిలో ఇది ఒకటే. ఇది ఆగమాగరాది, నిండు పున్నమి వేళ, కొత్తంగా లగ్గమాయే, ఇప్పుడు రంగుల పల్లకి దారుల్లోనే ఒక మంచి సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. అది కూడా చాలా అంటే అది న్యూ ఛానల్ గానీ మంచి రీచ్ వెళ్తుంది సాంగ్. సో సాంగ్ బాగుంటే ఛానల్ తో ఏముంది, మనం లేపుకెళ్ళిపోయి ఎక్కడో కూర్చుని పెడతారు. అవును. సో అంటే ఇప్పుడు ఎక్కువగా ఫోక్ సాంగ్స్ బాగా వైరల్ అయిన వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు ఇలా వెళ్తున్నారు అనమాట. సో మీకు ఎప్పుడైనా అలాంటి దగ్గర నుంచి కాల్ వచ్చిందా? లేదండి. ఒకరు అడిగారు వెళ్తారా అంటే నాకు అప్పుడు షెడ్యూల్ టైట్ ఉండే. డైలీ షూట్స్ ఉండేసరికి లేదండి నాకు ఆ రోజు షూట్ ఉందని చెప్పా. నెక్స్ట్ ఇన్ కేస్ వస్తే వెళ్తా తప్పకుండా. ఒకసారి పిలిచారు. ఒక్కసారి అయితే పిలిచారు. సో ఇంకా ఇప్పుడు ఈ సింగర్స్ అదే డాన్సర్స్ కొంతమంది ఉంటారు, జాను అని కానీ ఇలా కొంతమంది ఉంటారు. మీరు అందరు టచ్ లో ఉంటారా? అంటే వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇంకా కాంటాక్ట్స్ అనేవి షేర్ చేసుకుంటాం, టచ్ లో ఉంటాం. అంటే అదే కదా, ఎవరికైనా ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది మీకు అవ్వదు, ఈ ప్రాజెక్ట్ మీకు అవ్వట్లేదు చేయడం, సో మీరు ఎవరైనా రిఫర్ చేస్తారా అలాగా? అంటే నేను కొంతమందికి చేశాను కానీ అంత మంచిలు ఉన్నారా? గుర్తుపెట్టుకోలేదు. సో చెయ్యరు కదా ఎక్కువగా. నేనైతే రిఫర్ చేశానండి. ఫస్ట్ థింగ్ నేను అంత పెట్టుకోను, అంటే మనకే చెయ్యాలి అని చూడలేదు. నాకు షెడ్యూల్ లేదు ఆ రోజు వేరే షూట్ ఉందని నేను ఒక 3-4 మెంబర్స్కి అయితే రిఫర్ చేశా. ఒక 2 గుర్తుపెట్టుకున్నారు, కొంతమంది గుర్తుపెట్టుకోలేదు. సూపర్. అండ్ మీ ఇన్స్టా చూసినప్పుడు నాకు ఏంటంటే కొంచెం బాగానే అనిపించింది, బట్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దానికి మించి ఉంది. ఏదైనా అంటారు డోంట్ జడ్జ్ ఏ బుక్ ఏ కవర్ అంటారు, ఇంగ్లీష్ లో నాకు 35 వచ్చాయి. సో అలా బుక్ చూసి ఎవరు డిసైడ్ చేయకూడదు అన్నట్టు. సో కొన్ని ప్రొఫైల్ చూసి కూడా అలా డిసైడ్ చేయకూడదు, బట్ మీ వే ఆఫ్ టాకింగ్ బాగుంది. సో అందుకే ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎంతమంది కూడా మంచిగా వెళ్తున్నారు అని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీ డ్రీమ్ ఏంటంటే ఏం చెప్తారు? డ్రీమ్ ఏంటంటే మంచి సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీకి ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే బయట వాళ్ళు కూడా నేను చేసే హార్డ్ వర్క్ ని నెగిటివ్ గా చూడకుండా పాజిటివ్ గా చూసి, అంటే ఇంతవరకు నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే అది సెలెక్ట్ చేసుకున్న కంటెంట్స్, కొన్ని ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ కూడా చేసా, బట్ అది జనాలు ఎలా తీసుకుంటారని కొంచెం భయపడ్డా, బట్ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. అంటే అరే ఈ అమ్మాయి ఇట్లా కూడా చేసింది చాలా బాగుంది అని యాక్సెప్ట్ చేశారు. కొన్ని వెస్టర్న్ చేశాను, కొన్ని ఎంటర్టైన్మెంట్ సాంగ్స్, అంటే ఇంతకు ముందు లైక్ అప్పట్లో రైమ్స్ అంట ఒక సాంగ్ ఉంటది పొంగ పొంగ పొలాసా అని, నాకు స్టిల్ ఆ సాంగ్ చాలా ఇష్టం. అది వినడానికి మంచి ఎంజాయబుల్ సాంగ్ లా ఉంటది. అది కూడా ఆ సాంగ్ చేసినప్పుడు జనాలు ఎట్లా అనుకున్నాను కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. వెబ్ సిరీస్ ఏమైనా చేశారా? ఓటీటీస్ చేశాను. ఓటీటీ ఒక 3 ప్రాజెక్ట్స్ చేశాను, 2 డబ్బింగ్స్ అయిపోయినాయి, రిలీజ్ కుంది. రిలీజ్ అయ్యేదాకా చెప్పొద్దు కదా అని. సో దీన్ని బట్టి మనం మళ్ళీ మళ్ళీ కలుస్తాం అయితే, ఎందుకంటే ఓటీటీ కూడా మేమే చేస్తాం, మూవీస్ అయినా వచ్చినా మళ్ళీ చేస్తాం. సూపర్, మళ్ళీ మళ్ళీ కలాలి అయితే ఈ ప్రమోషన్ కి. అంతే. సో నాకు కూడా మళ్ళీ మళ్ళీ కలాలని ఉందలేండి. థ్యాంక్ యూ. సో వెబ్ సిరీస్ అయితే చేస్తారు, ఎవరైనా ఒకవేళ ఒక వెబ్ సిరీస్ కానీ ఏదైనా తీసుకుని వచ్చినా మీ దగ్గర రావచ్చు అయితే. సో చేస్తారు, బడ్జెట్ ఫ్రెండ్లీ. అంతే. అంటే ఇప్పుడు మనకు ఆ స్టోరీ బాగుంది అనుకోండి, ఇప్పుడు నేను చాలా అంటే చాలా సెలెక్టెడ్ ఎక్కువ ఇలా చేయాలి అన్నట్టు కొంతమంది ఆర్టిస్ట్లని ఇక్కడ మైండ్ లో పెట్టేసుకుంటా. సో వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటా, మళ్ళీ కరెంట్ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుంటా, సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుని చేస్తే ఒక ఫీల్ తో మనకు మంచి. అలాంటి ఆర్టిస్టులు ఎవరెవరు? అంటే ఫోక్ అని కాదు, నార్మల్ ఆర్ట్, సాయి పల్లవి గారు, అనుపమ గారు, సమంత గారు. సాయి పల్లవి గారికి బ్లాక్ గా ఉండే వాళ్ళంటే ఇష్టం అంట, మీకు కూడా ఉందా? ఏమో నాకు తెలియదు, నాకు అందరు ఇష్టం అండి, కలర్ డజంట్ మ్యాటర్ నా దాంట్లో.
అంటే నాకు తెలిసినంత వరకు సాయి పల్లవి మీద చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాం. లేడీ పవర్ స్టార్ అంటారు. సో అంటే న్యాచురల్ గా ఉంటారు, సింపుల్ సిటీ. సో ఆవిడ్ని నిదర్శనం పెట్టుకుంటే మనం కూడా ఆ వేలో వెళ్ళొచ్చు. అవును. సో సూపర్. హీరోల్లో ఎవరంటే బాగా ఇష్టం? రామ్ చరణ్. స్టార్టింగ్ ఒకటి చెప్పారు, అది నాకు ఇంకా ఉండిపోయింది. అవును. మీరు అడిగారంటే ఎవరైనా లవ్ చేశారంటే ఎస్ రామ్ చరణ్, కానీ వాళ్ళ వైఫ్ ఒప్పుకోదు కాబట్టి ఉపాసన గారు కర్ర తీసుకుని కొడతారు. పర్లేదు మా అక్కే కదా. సరేలే, ఏం చేస్తాం. రామ్ చరణ్ మాకు అన్నయ్య కదా. నాకు కాదండి, మాకన్నా. మీకన్నా. ఓకే. మీ అందరికన్నా, నాకు కాదు. ఇలా తయారైనారు ఏంటండి అమ్మాయిలు? అంటే చాలా మంది ఏమంటారు మహేష్ బాబు గారిని, ప్రభాస్ ని ఇష్టపడతారు. నేను ఆల్వేస్ రామ్ చరణ్. నాకు ఆయన స్టైల్, డాన్సింగ్ ఉంటే నాకు అంతా ఎందుకో చాలా ఇష్టం. ఆయన చెప్పలేను. గేమ్ చేంజర్ వస్తుంది మరి, దాని గురించి వెళ్ళాలి ఈగర్లీ వెయిట్. చాలా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ రామ్ చరణ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. చూసావా ట్రైలర్ అవన్నీ గేమ్ చేంజర్? ట్రైలర్ ఎలా చూసాను. అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. రిలీజింగ్ ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను. కొత్తగా ఉన్నారు, అంటే స్టైలిష్ గా చూపించారు అండ్ ఓల్డ్ క్యారెక్టర్ చూపించారు. ఇది మ్మ్. గట్టిగా సంక్రాంతి గట్టిగా కొడతదని మాత్రం అనిపిస్తుంది. తగ్గేదే లేదు. సో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.